లోకేష్, దమ్ముంటే రెడ్ బుక్ లో రాసుకో. హత్యలు, అత్యాచారాలు, నేరాలు, డ్రగ్స్ నేరస్తుల పేర్లు రెడ్ బుక్ లో రాసుకోవాల్సింది మహిళలపై దాడులు, అత్యాచారాలు చేసిన వారి పేర్లు. చంద్రబాబు బుక్ లో ఉండాల్సింది విద్యార్థులకు డ్రగ్స్ సరఫరా చేస్తున్న వారి పేర్లు. మహిళలపై అఘాయిత్యాలు ఆపలేని సీఎం చంద్రబాబు, ప్రశ్నించడం చేతగాని డిప్యూటీ సీఎం పవన్ కళ్యాణ్. ఏపీని అత్యాచార ఆంధ్రప్రదేశ్ అని ఎందుకు అనకూడదని ప్రశ్నిస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. నారా లోకేష్ నియోజకవర్గం మంగళగిరిలో 13 ఏళ్ల బాలికను 4 అత్యాచారం చేశారు. అలాంటోళ్ల పేర్లు కదా రెడ్ బుక్ లో రాయాల్సింది. వారం క్రితం ఇంటర్మీడియట్ చదువుకుంటున్న జంటను బెదిరించి అబ్బాయిని కొట్టి ఆ బాలికపై అత్యాచారం చేసిన ఘటన రాజమండ్రిలో జరిగింది. నంద్యాల జిల్లా ముచ్చుమరిలో బాలికపై అత్యాచారం చేసి హత్య చేసి పంప్ హౌస్ లో పడేస్తే వారం వరకు కేసే నమోదు చేయలేదు. బాలిక శవం కూడా దొరకలేదు. ఇక స్కూళ్లు, హాస్టళ్ల నుంచి బాలికలను తీసుకువెళ్లిపోయి లైంగిక వాంఛ తీర్చుకొని తిరిగి స్కూళ్లు, హాస్టల్స్ దగ్గరే విడిచిపెడుతుంటే, స్కూల్లో చదువుతున్న బాలికలు గర్భవతులు అవుతుంటే, హాస్టళ్లలోనే ప్రసవిస్తుంటే ఈ కూటమి ప్రభుత్వం తీసుకున్న చర్యలేంటని నిలదీస్తున్నారు బోడె రామచంద్ర యాదవ్. రాష్ట్రంలో మహిళల జోలికి వస్తే అదే చివరి రోజు అవుతుంది. ఈ డైలాగ్ ఎన్నిసార్లు వినిపించారో సీఎం చంద్రబాబు. ఏది ఆ మాటల్లో నిజాయితీ ఏది? మహిళల రక్షణ కోసమే రాజకీయాల్లోకి వచ్చానన్నారు పవన్ కళ్యాణ్. మహిళలపై అత్యాచారాల్లో ఏపీ 2వ స్థానంలో ఉంది. మరి ఏనాడు దానిపై స్పందించరేం పవన్ కళ్యాణ్ గారు?